నమస్తే, వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. వ్యాపార రంగంలో నమ్మకానికి, నాణ్యతకు టాటా గ్రూప్ సంస్థలు మారుపేరని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో టాటా ఇన్సూరెన్స్ సంస్థ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సంకల్పయాత్ర ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నగరంలో టాటా ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించేందుకు ఆ సంస్థ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాటా గ్రూప్ సంస్థ ఎంతో విలువలతో కూడిన వ్యాపారం చేస్తోందన్నారు. దేశ ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులను అందజేస్తూ దేశ అభివృద్ధిలో భాగమవుతోందన్నారు. ఇటీవల దివంగతుడైన రతన్ టాటా గారు చాలా గొప్ప వ్యక్తని, దేశం కరోనా కోరల్లో చిక్కుకున్నప్పుడు తన యావదాస్తిని కూడా దేశ సంక్షేమం కోసం ఉపయోగిస్తానని చెప్పినటువంటి వ్యక్తి అని కొనియాడారు. అటువంటి కుటుంబీకులు స్థాపించినటువంటి టాటా సంస్థ నుంచి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రజలకు మంచి పాలసీలు అందించాలని టీజీ కోరారు. గతంలో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఏవేవో సాకులు చూపి ఇన్సూరెన్స్ సొమ్మును కత్తిరించేందుకు ప్రయత్నించేవారని, అలా కాకుండా టాటా సంస్థ ప్రజలకు అన్ని వివరంగా చెప్పి వారికి ఎటువంటి ప్రమాదం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా వెంటనే బాధితులకు పరిహారం అందించేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ గుప్తా, భరత్, పుల్లారెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ గారు, పుల్లారెడ్డి గారు, భరత్ గారు, రాజశేఖర్ గారు, మిగతా మిత్రులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు ఈ గ్రోత్ కార్యక్రమం మీరు పెట్టుకున్నారు. మీ అందరికీ బ్లెస్ చేస్తూ, టాటా గురించి చెప్పాలంటే ఇట్స్ ఒక బ్రాండ్. ఈ టాటా అనేది వాళ్ళు ఇచ్చే వస్తువులు కానీ, వాళ్ళు ఇచ్చే ఇది కానీ, నాణ్యత, ప్రైజ్ కాంపిటేటివ్గా ఉండటం అన్నీ. మీరు మా పక్కనే రోడ్డు పక్కన కాంప్లెక్స్ ఉంది, వాళ్ళు ఇచ్చే షర్ట్లు, ఆ రేట్లు షర్ట్లు అవి చూస్తే, బట్టలు చూస్తే అమోఘంగా ఉంటాయి. ఇంత తక్కువగా ఉంటాయి ఆ షర్ట్లు అనే విధంగా మాల్లో దొరికే వస్తువులు ఇంత తక్కువగా ఉంటాయి అనేది అర్థమవుతుంది. అంత కాంపిటేటివ్ ప్రైజెస్ వీళ్ళు ఇస్తారు, క్వాలిటీ ఇస్తారు. మరి అదే కాకుండా అన్నిట్లో చారిటబుల్లో టాటాకు మించిన వాళ్ళు లేరు. వీలైతే నా ఆస్తి అమ్మి ఇస్తానన్నాడు కరోనా టైంలో టాటా. అలాంటి మహోన్నత వ్యక్తి, వారి ఫ్యామిలీ వాళ్ళు టాటా గ్రూప్ నడిపారు. సో వాళ్ళు ఎలా గొప్పగా ఉన్నారో ఆ పరిశ్రమలో చేసే వస్తువులు కూడా, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా దాన్ని ఏజెంట్లు కానీ అదే క్యారెక్టర్తో మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఇన్సూరెన్స్ సంగతి అనేది అంత భరోసా. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత స్మాల్ అమౌంట్ అయినా, ఎంత పెద్ద అమౌంట్ అయినా తిప్పుతుంటారు క్లయింట్స్ని. అది ఇది చూపించి నెగిటివ్ పాయింట్స్ చూపించేసి ఎగురుకొడతారు. ఇన్సూరెన్స్ కవర్ చేసేటప్పుడే అవన్నీ ఇటువంటి ఉంటాయని చెప్పి కవర్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఇక్కడ ఉండే యంగ్స్టర్స్ అందరూ టాటా ఇన్సూరెన్స్ అన్నీ ఇట్లా చేస్తే ఇవి బాగుంటాయి, దీంతో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని టాటా ఒక గొప్పతనం ఉంది. కాబట్టి క్లెయిమ్స్ గురించి భయపడే పని ఉండదు. ఫైర్ కానీ, సేఫ్టీ కానీ, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ, వస్తువులు ఏమైనా మిస్సింగ్ అయినా కానీ అన్నిటికీ టాటానే భరోసా చేయొచ్చు. మనం క్లెయిమ్ పెట్టే వాళ్ళు కూడా జాగ్రత్తగా న్యాయంగా పెట్టినారంటే 100% వాళ్ళకు వచ్చే విధానంలో టాటా ముందుకు పోతుంది. దాంట్లో భరోసా చెప్పగలే టాటా అనేది ఒక భరోసా. థ్యాంక్ యూ. పోతే అయ్యగారు కూడా గొప్ప పారిశ్రామికవేత్త. సో కర్నూలు జిల్లాలోనే కాకుండా అంతర్రాష్ట్రాల్లో కూడా చాలామందికి వృత్తిని కల్పించి వాళ్ళ ఇళ్లలో ఆర్థిక భరోసాని ఇప్పించి పెద్ద పెద్ద చదువులకు ఆయన సహకారం చేసి అన్ని రంగాల వాళ్ళకు కూడా చేయూతనిస్తూ కర్నూలు జిల్లాను ఒక రూపురేఖలు తీర్చిదిద్ది కర్నూలు జిల్లా అంటే టీజీ వెంకటేష్ అంటే కర్నూలు జిల్లా అనేటువంటి విధంగా ఈరోజు మొత్తం అంతర్రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. అయ్యగారు కేవలం ఆర్థికంగానే కాకుండా మానవతా దృక్పథంతో ఎన్నో బహుతరమైనటువంటి కార్యక్రమాలు జరిపారు. కరోనా సమయంలో అయ్యగారు చేసినటువంటి సేవల్ని ఇప్పటికి కూడా మనం ఎవరు కూడా మరవలేకపోతున్నాం. ఉచిత వాటర్ ట్యాంకులు అయితేనేమి, నీటి వసతులు అయితేనేమి, నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు గ్రామాలకి, వీధికి, వాడవాడలకు అయ్య చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది. సో అయ్య ఇంకా చెప్పాలంటే
రోజులు చాలవండి, ఎన్నో రకరకాలైనటువంటి చేతులు అందించాడు. సో కొన్ని బహిర్గతంగా కాకుండా పేద విద్యార్థులకు ఆయన వచ్చి నా ప్రాబ్లం ఇది అని చెప్తే వాళ్ళకు చెక్కులు అందించి వాళ్ళకు ఫీజులు కట్టి వాళ్ళ ఉన్నత స్థాయి వరకు వెళ్ళేంత వరకు కూడా ఆయన భరోసా ఇచ్చి తగ్గించారు. సో ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరమైనటువంటి పాత్రలకు ఆయన ముందుండి చేతనందించారు. ఇలా అయ్యగారు రకరకాలైనటువంటి సామాజిక కార్యక్రమంలో పాల్గొని సమాజానికి గొప్ప చేతన అందించినటువంటి వ్యక్తి. సో అయ్యగారి ఆశీర్వాదంతో ఈరోజు మేము ఈ యాత్రని శోభానమయంగా ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని. బంగారు వజ్ర ఆభరణాల ప్రియులకు ఆకట్టుకునేలా ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ డివిఆర్ మాన్షన్లో అనగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని హోటల్ డివిఆర్ మ్యాన్షన్లో ఏర్పాటు చేసిన అనఘా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో డివిఆర్ గ్రూప్ సంస్థల అధినేత డి వెంకటేశ్వరరెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇల్లూరి లక్ష్మయ్య, బైసాని పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అనఘా జ్యువెలర్స్ ఏర్పాటు చేసిన బంగారు వజ్ర ఆభరణాలను పరిశీలించారు. వాటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా వజ్రాలను, బంగారు ఆభరణాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ బంగారు, వజ్ర ఆభరణాలు ప్రజలను ఆకట్టుకునేలా అనగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ప్రదర్శన మరియు అమ్మకం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత జాబ్ మేళా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితా వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆమె ప్రారంభించారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమర్ రాజా, మెడ్ ప్లస్ సంస్థల సహకారంతో ఈ జాబ్ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిందని, 20 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, జాబ్ మేళా కార్యక్రమాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆమె ఆకాంక్షించారు. బ్యాటరీస్ వాళ్ళు అలాగే మెడ్ ప్లస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతోమంది చదువుకున్న యువకులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చదువుకొని అందరికీ ఒక కళ, ఉద్యోగం చేయాలి చదువు పూర్తయిన తర్వాత అనేది, అటువంటి వాళ్ళకి ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది. గత 5 ఏళ్లలో ఒక ఉద్యోగం లేక రాష్ట్రము బస్టు పట్టిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఒక విజన్ ఉన్న నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ముఖ్యమంత్రి చేసుకోవడం వల్లనే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఎంతో అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లోనే డ్రోన్ హబ్ అయితేనేమి, సెమీ కండక్టర్ అయితేనేమి, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితేనేమి, వీటికన్నిటికీ శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మా పాణ్యం నియోజకవర్గంలో ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గత 2 నెలల నుంచి అడగడం జరిగింది. ఈరోజు అమర్ రాజా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి 10th ఇంటర్
అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళకు ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి జీతంతో పాటు శాలరీతో పాటు అలాగే భోజన వసతి అకామిడేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత కూడా 22,000తో శాలరీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ పై కోర్సులకు వెళ్ళడానికి కూడా అవకాశం కల్పిస్తా. పేరెన్నిక గల సంస్థ ఇది కాబట్టి మంచి అవకాశము. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోమని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేటి తరం విద్యార్థులకు దేశ స్వాతంత్ర సమరయోధుల జీవితాల గొప్పతనాన్ని తెలియచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నగరంలోని విమల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనుముల ఊర్మిళ చెప్పారు. ఈ మేరకు పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీడమ్ ఫైటర్స్ గ్యాలరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న విమలా స్కూల్లో భారత గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధుల జీవితాలను గుర్తు చేస్తూ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్యాలరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు అనుముల ఊర్మిళ, శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల జీవితాలను వివరిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాము తయారు చేసిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు సందర్శకులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనుముల ఊర్మిళ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేలా ఫ్రీడమ్ ఫైటర్స్ గ్యాలరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఫ్రీడమ్ ఫైటర్స్ అనగానే మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి నేతల పేర్లు మాత్రమే చెప్తున్నారని, కర్నూలు జిల్లాలో కూడా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారని తెలియజేశారు. వారి వివరాలను విద్యార్థులకు తెలియజేసేందుకు వీలుగా తాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన, ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులను జాతి ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. ముఖ్యంగా ఈ తరం విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల జీవితాలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మేము ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్యాలరీని ఏర్పాటు చేయడం ఎందుకంటే మనం ఫ్రీడమ్ గురించి అడిగినప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అడిగితే పిల్లలు ఎక్కువగా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వారి గురించే చెప్తారు. కానీ మన రాయలసీమలో ఉండే ఎంతోమంది నాయకుల గురించి చెప్పట్లేదు. సో వాళ్ళందరికీ ఈ మన రాయలసీమలో ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్యాలరీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి వీధి పేరు కూడా అలా పెడుతూ ఉంటారు. ఇప్పుడు మేడం వారి వీధి అని ఉంది, కానీ అక్కడ మేడం వెంకయ్య శెట్టి అనే ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటర్, కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదు. సో పిల్లల్లో ఈ దేశభక్తి అనే ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి, అలాగే మన కోసం ఇంతమంది ప్రాణత్యాగం చేశారు, సో వాళ్ళ గురించి అందరికీ పిల్లల్లో అవగాహన కలగజేయడం కోసమనే మేము ఈ గ్యాలరీ అనేది మా విమలా స్కూల్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్యాలరీని ప్రప్రథమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీ నేషనల్ ఎలక్ట్రీషియన్ ఉండే కార్యక్రమాన్ని, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్రాజ్ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పాల్రాజు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ ఎలక్ట్రీషియన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లను ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజంలో ఎలక్ట్రీషియన్ల ప్రాధాన్యత వివరించేందుకు తమ అసోసియేషన్ కృషి చేస్తోందని వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో అసోసియేషన్ ఏర్పాటు చేసి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో పర్యటించి అన్ని ప్రాంతాలలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేశామని తెలియజేశారు. ఈ నెల 27వ తేదీ కర్నూలు నగరంలో నేషనల్ ఎలక్ట్రీషియన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని పాల్రాజు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ఎలక్ట్రీషియన్ సోదరులకందరికీ మేలు జరగాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో మనం 2016లో యూనియన్ స్థాపించడం జరిగింది. ఆ యూనియన్ స్థాపించి 2 సంవత్సరాలు మన వాళ్ళతోని
కలిసి మీటింగ్లు పెట్టడం జరిగింది, కానీ ఎక్కువ మంది జనాభా రాలేకపోయారు. ప్రతి ఎలక్ట్రీషియన్ సోదరునికి, మారుమూల పల్లెల్లో ఉన్న నా ఎలక్ట్రీషియన్ సోదరులకు కూడా గవర్నమెంట్ ద్వారా సంక్షేమ పథకాలు అందితేనే అందరూ ఏకమవుతారనే సంకల్పంతో 2018లో సమగ్ర సర్వే యాత్ర అని ఒక యాత్ర ప్రారంభించడం జరిగింది. ఆ యాత్రలో 175 నియోజకవర్గాలు, 13 జిల్లాలు మొత్తం తిరిగి అన్ని మండలాల్లో 640 మండలాలు తిరిగి మా ఎలక్ట్రీషియన్ సోదరులను అందరినీ కలిసి ఎక్కడైతే యూనియన్లు లేవో అక్కడ యూనియన్లు స్థాపించి ఆంధ్రప్రదేశ్ అంతటా యూనియన్లు స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన తర్వాత మేమందరం ఒక తాటిపైకి రావాలి, మేమందరం ఒకసాట కలవాలి అంటే ఒక ప్రత్యేకమైన రోజు కావాలి. ఆ ప్రత్యేకమైన రోజు కోసం మేము ఒక ఎలక్ట్రీషియన్ డేను నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎలక్ట్రీషియన్ డేను చేయాలనే ఉద్దేశంతో చేశాము. ఆ ఎలక్ట్రీషియన్ డే ఏది చేస్తే సరిపోతుందని పరిపరి విధాల రాష్ట్ర నాయకులందరం కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసేది. అది 1880లో సర్ థామస్ అల్వా ఎడిసన్ గారు మొట్టమొదట ప్రపంచానికి బల్బు వెలిగించిన రోజు, వెలుతురుని ప్రసాదించిన రోజు. మేము ఆ వెలుతురుని వెలిగిస్తూ ప్రతి ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి అదే దాన్ని మేము ఎలక్ట్రీషియన్ డేగా తీసుకోవాలనే నిర్ణయంతో మేము ఎలక్ట్రీషియన్ డే జనవరి 27 నిర్ణయించుకోవడం జరిగింది. అందరూ కలిసికట్టుగా మన బల నిరూపణ కోసం ఖచ్చితంగా మీరు జెండాలు ఎగిరేస్తారని, ఆ జెండాలు ఎగిరేసే ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. కనువిప్పు కలిగి ఖచ్చితంగా మనకు ఎలక్ట్రీషియన్ డేను డిక్లేర్ చేయాలి. అలాగే ఎలక్ట్రీషియన్ సోదరులకు అందరికీ ఒక కార్పొరేషన్. ఇంతటితో ఈరోజు సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.